ఎవరితో ఏ విధంగా ముచ్చటిస్తున్నావు, ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు. త్రాగులకు బానిసైపోతున్నావా? త్రాగుబోతులతో తిరుగుతున్నావా? మరి వ్యభిచారులతో తిరుగుతున్నావా? లేదా ఆ యొక్క అల్లరి మూకతో తిరుగుతున్నావా? ఏదైనప్పటికీ అవన్నీ విసర్జించాలి. అవి నీ శక్తి వల్ల సాధ్యం కాదు. దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. మనకు సంపూర్ణంగా విమోచన దొరకాలి అంటే మనం దేవుని దగ్గరికి రావాలి. హీ ఈజ్ ద రిడీమర్. ఇంకా ఎవరూ లేరు. ఎవరి ద్వారా, ఏ క్రియల ద్వారా, ఏ మంచి కార్యాలు చేయటం వల్ల కూడా మనకి విమోచన అనేది రాదు. కాబట్టి యవనస్తురాలా, నీ యవన బలాన్ని దేవుని కొరకు ఉపయోగించు. నీ యవన బలాన్ని దేవుని కొరకై నువ్వు ప్రయాసపడి దానికి క్రయం చెల్లించు. మరి ఆ యొక్క దేవుడు చేసిన ప్రాణ త్యాగాన్ని బట్టి, ఆయన చెల్లించిన క్రయాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతురాలివై దేవుని పనికి ఆ బలాన్ని నువ్వు ఉపయోగించు. దేవుడు నీకు సంతుష్టిగా బలం